కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి మేనకోడలు కిరణ్ రెడ్డి ఊపిరాడక చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సాయంత్రంలోగా బయటకు వస్తాయి. దీనిపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ శర్మ అందిస్తారు. శర్మ, కిరణ్ రెడ్డి చావుకు కారణాలు ఏవై ఉంటాయి, అలాగే డాక్టర్లు వెల్లడించిన ప్రాథమిక వివరాలు ఏంటి? రమ్య, ఈ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి మేనకోడలకు సంబంధించినటువంటి హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఒక కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి కోడల విషయంలో హత్య జరిగిందనేటువంటి వార్త నిన్న ఆలస్యంగా బయటికి రావడంతో ఇప్పుడు అది హత్య లేక ఆత్మహత్య లేక సాధారణ మృతి అనేటువంటిది ఇంకా ఒక నిర్ధారణకు మాత్రం రాలేదు. అయితే 17వ తేదీ రాత్రి పార్టీ ముగించుకున్న తర్వాత ఆమె తన భర్తతో కలిసి చైతన్య రెడ్డితో కలిసి ఇంటికి రావడం జరిగింది. ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో ఆమెను ఇమీడియట్ గా ఆమె స్వతహాగా డెర్మటాలజిస్ట్, ఆమె పనిచేస్తున్నటువంటి అపోలో ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ తర్వాత చైతన్య రెడ్డి, ఆమె భర్త చైతన్య రెడ్డి మామ రఘోత్తం రెడ్డికి సమాచారం అందించిన తర్వాత అందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. అప్పటికే ఆమె చనిపోయినట్టుగా తేల్చడం జరిగింది. ఆ రోజు 18వ తేదీన మృతి చెందిన తర్వాత ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ల బృందం ఆమెకు పోస్ట్ మార్టం నిర్వహించారు. అయితే ఇది ఆలస్యంగా నిన్న బయటికి వచ్చిన తర్వాత ఇవాళ ఈ పోస్ట్ మార్టం అంశానికి సంబంధించి 6 డాక్టర్ల ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంది. అయితే దీంట్లో ఫస్ట్ ఒపీనియన్ మాత్రం ఒకటి అనుమానాస్పద స్థితిని రేకెత్తించినటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరిగింది. ఆమెది హత్య అనేటువంటి విషయాన్ని ఎక్కువగా ధృవీకరిస్తూ వచ్చినటువంటిది ఫస్ట్ ఒపీనియన్ గా మనం చెప్పుకోవాలి. ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి, లోపల బలమైన ఇంజురీస్ రావటం, అలాగే ఊపిరి ఆడక సరిపోవడం అనేటువంటిది ఒకటి రావటం జరిగింది. ముక్కు అలాగే గొంతు బిగుసుగా ఒత్తి పట్టడం వల్లనే ఆమె ఊపిరి ఆడక చనిపోయింది. అంటే మొదట తలకు గాయాలు కావడం అంటే ఎవరైనా తలపైన కొట్టి ఉంటారు, అలాగే ఊపిరి ఆడకుండా నొక్కి పట్టి ఉంటారు, దీని వల్లనే ఆమె చనిపోయి ఉంటుంది అనేటువంటిది ప్రాథమికంగా ఒక ఫస్ట్ ఒపీనియన్ వచ్చింది. అంటే ఇంకా మొత్తం 3 ఒపీనియన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఫస్ట్ ఒపీనియన్ ఈ రకంగా వచ్చింది కాబట్టి అనేకమైనటువంటి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇంకా 2 ఒపీనియన్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ఒక కన్క్లూజన్ కు రావచ్చు. అయితే నిన్న ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో మొదట అనుమానాస్పద మృతిగా దీన్ని నమోదు చేసినటువంటి పోలీసులు దీన్ని మర్డర్ కేసుగా కూడా నిన్న నమోదు చేయడం ఆల్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ డీజీపీ కూడా దీనికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలను ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇది పూర్తిగా అనుమానాస్పద స్థితిలో ఉంది. ఒక డాక్టర్ కి సంబంధించినటువంటి అంశం, అలాగే కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి మేనకోడలు హత్య మిస్టరీ కాబట్టి అనేకమైనటువంటి అంశాలున్నాయి. పిఎంఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు విషయం ఏంటనేటువంటిది కూడా తెలుస్తుంది, వెలుగులోకి వస్తుంది అనేటువంటిదే డీజీపీ అరవింద్ రావు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు ఇది నిన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో మర్డర్ కేసుగా ఆల్టర్ కావటం, ఇవాళ ఫస్ట్ ఒపీనియన్ లో ఈ రకమైనటువంటి అంశాలు రావటం వల్ల అనేకమైనటువంటి వివాదాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికి నిందితుడిని కూడా చైతన్య రెడ్డి, ఆమె భర్త చైతన్య రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తున్నారు. అయితే అక్కడ ఆ రోజు పార్టీ జరిగిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సాధారణంగా ఏమైనా జరిగి కింద పడి ఉంటుందా లేక హత్య జరిగిందా అనేటువంటిది ఇంకా తేలాల్సి ఉంది. రమ్య, డీజీపీ అరవింద్ రావు కూడా కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి మేనకోడలు కిరణ్ రెడ్డి మరణం అనుమానాస్పదంగానే ఉంటుందంటున్నారు. కిరణ్ పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చాకే హత్య ఆత్మహత్య అనేది తేలుతుందన్నారు. అది కూడా కొంచెం అనుమానాస్పద మృతేనండి. దానిలో డెఫినెట్ గా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా లేదా నాకు తెలియదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీస్ విల్ బి ఏబుల్ టు సే వెదర్ ఇట్ ఇస్ ఎ మర్డర్ ఆర్ అదర్వైజ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందండి, 1 or 2 days వచ్చేస్తుంది. ruchulu.com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు ఫర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజ్, నాన్ వెజ్, baking snacks and desserts. Please visit ruchulu.com.